టాలీవుడ్ లో రీ రిలీజ్ల ట్రెండ్ మొదలు పెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటికప్పుడు రీ రిలీజ్లతో సెన్సేషనల్ ర్యాంపేజ్ ను చూపెడుతూ ఉండగా లాస్ట్ ఇయర్ మహేష్ బాబు బర్త్డే టైంలో మురారితో రికార్డులను క్రియేట్ చేయగా ఈ ఇయర్ అన్ సీజన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో కుమ్మేశాడు. ఇక ఇప్పుడు ఈ నెల ఎండ్ లో ఆడియన్స్ ముందుకు మహేష్ బాబు వన్ ఆఫ్ ద స్పెషల్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయే కలేజా సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తూ ఉండగా సినిమా మీద ఆల్రెడీ హైప్ సాలిడ్ గా ఉండగా ఆ హైప్ కి ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అల్టిమేట్ రికార్డులతో బుక్ మై షోలో గంటకు 10,000కు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న మొట్టమొదటి టాలీవుడ్ రీ రిలీజ్ మూవీగా కలేజా సినిమా ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది. ఇది వరకు గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ టైం కి గంటలో 5.5 వేల రేంజ్ లో పీక్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని రికార్డు కొట్టగా ఇప్పుడు మహేష్ కలేజా సినిమా ఆ రికార్డు మీద ఏకంగా 13.17 వేల వరకు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ట్రిపుల్ మార్జిన్ కి దగ్గరయ్యే రేంజ్ లీడ్ ను చూపించి రికార్డును క్రియేట్ చేసింది. ఇక సినిమా ప్రీ బుకింగ్స్ 23న సాయంత్రం 5 గంటలకు మొదలవగా మొదటి రోజు గాను ఆల్మోస్ట్ 60,000కు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేయగా మరో బిగ్ రికార్డును కూడా సాధించింది. రిలీజ్ కి ఆల్మోస్ట్ వారం రోజుల ముందే 1.5 కోటి రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని ఫాస్టెస్ట్ 1.5 crore గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న రీ రిలీజ్ ఆఫ్ టాలీవుడ్ గా అల్టిమేట్ రికార్డును నమోదు చేసింది ఈ సినిమా. ఇలానే సినిమా టికెట్ బుకింగ్స్ లో ఊపు కొనసాగితే ఖచ్చితంగా టాలీవుడ్ తరపున ఫస్ట్ డబుల్ డిజిట్ గ్రాస్ రీ రిలీజ్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.